Good morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanapatti. Today I am discussed about the synapse, నాడీ కణ సంధి. నాడీ కణ సంధి యొక్క ట్రాన్స్మిషన్, ప్రచోదనం అనేది ఏ విధంగా ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి ఏ విధంగా వెళ్ళడంలో దీని యొక్క పాత్ర ఏమిటి? Synapses, what is the definition? What is the meaning of synapses? The synapse is present at in between of junction of the two neurons. It means one neuron's edge is the axon edge, another neuron edge is the dendrites edge. These two edges, it means terminal portion of the region in between of the gap or junction is the present in place. The transmission is called as the synapses. The transmission nothing but here communication. ఒకదాని నుంచి ఒకటి ఏ విధంగా ప్రచోదనం అనేది కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. Here it is a site of the interneuronal communication. There is a physical gap between the pre and postsynaptic membranes. అది మనకి బాహ్యంగా భౌతికంగా అవి మనకి కలుసుకొని ఉన్నటువంటి నిర్మాణాలు కాదు, కానీ అవి ఒకదానికి ఒకటి మధ్యన చాలా సమీపస్థ దూరాన్ని కలిగి చాలా దగ్గర దూరాన్ని కలిగి ఉంటాయి. సో కానీ వాటి మధ్య కొంచెం ఫిజికల్ గ్యాప్, భౌతికంగా అవి కొంచెము దూరాన్ని పాటిస్తూ ఉంటాయి. ద గ్యాప్, ద ఇంటర్నల్ స్పేస్ ఇస్ కాల్డ్ యాజ్ ది సైనాప్స్ కమ్యూనికేషన్, నాడీ కణ సంధి అని అంటారు. ఇక్కడ మనకు ఇంకోటి తెలుసుకోవాలి, వాట్ ఈస్ ద ప్రీ అండ్ పోస్ట్ సినాప్టిక్ మెంబరిన్స్ అంటే ప్రీ సినాప్టిక్ మెంబరిన్స్ మీన్స్ ఆల్రెడీ we discussed the edge of the terminal part of the axon. మనకి ఒక నాడీ కణం యొక్క అంత్యం ఏంటిదంటే ఆక్సాన్ యొక్క చివరి భాగంలో ఆక్సాన్ అంత్య భాగము, నాడీ అంత్య భాగము, దాన్ని ఏమో ప్రీ సినాప్టిక్ మెంబరింగ్ ఆర్ ప్రీ సినాప్టిక్ రీజన్ అంటారు. ద ప్రీ సినాప్టిక్ రీజన్ ఏదైతే ఉంటుందో మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఎప్పుడైనా కానీ అప్పర్ రీజన్లో అంటే యాంటీరియర్ రీజన్ భాగంలో పై భాగంలో ఉంటుంది, అది మొదటగా ఉంటుంది. దాని నుండి మనకి ఒక అంటే చివరి భాగం నుంచి పోస్ట్ సినాప్టిక్ మెంబరిన్, ఇది మనకి ఇంకొక రెండో నాడీ కణం లేదా న్యూరాన్ యొక్క డెండ్రైట్స్ యొక్క అంత్య భాగాన్ని పోస్ట్ సినాప్టిక్, దాన్ని ఉన్నటువంటి మెంబర్తో చాలా ఏమంటారు పోస్ట్ సినాప్టిక్ మెంబరింగ్ అంటారు. ద ప్రీ సినాప్ మెంబరింగ్ ఇస్ టిపికల్ యాక్సాన్. వి టోల్డ్ ఐ విల్ డిస్కస్ టుడే. యాక్సాన్ ఇట్స్ కంటైన్స్, మనకు ఆ రీజియన్లో ఆ యాక్సాన్ రీజన్, ఆ టర్మినల్ రీజియన్లో ఏమేమి ఉంటాయంటే మైట్రోకాండియా, వెసికిల్స్ అండ్ సిస్టర్నస్. దీస్ three are important. Another one is cytoplasmic material is presented also but three is the important. They are showing the specific function. This means mitochondria, we know it's the what is the main function of mitochondria is providing energy. So from the ఆక్సాన్ ఫంక్షన్స్, ఆక్సాన్ ఇచ్చేటువంటి క్రియలకు మొత్తానికి కూడా ఆక్సాన్ యొక్క విధులకి ఇది ఏం చేస్తుంది అంటే మైట్రోకాండియా నుంచి ఎనర్జీ శక్తిని ఇది అందించడానికి సప్లై చేయడం జరుగుతుంది. వెసికిల్స్, ఇక్కడ మనకి నాడీ ప్రచోదనం ఎప్పుడైతే మనకి డెండ్రైట్స్ నుంచి కణదేహం నుంచి ఆక్సాన్ భాగం నుంచి అంత్య భాగానికి చేరుకునే సమయంలో ఆ అంత్య భాగంలో నాడీ ప్రచోదనం అనేది ఉంటుంది. అంటే ద ఇంపల్స్, ద కమ్యూనికేషన్ ఇంపల్స్ ఏదైతే ఉంటుందో, ద మెసేజెస్ ఇంపల్స్ ఏదైతే ఉంటాయో, ద ఇంపల్స్ ఈజ్ కన్వర్టింగ్ ది
అంటే ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఆ చేంజెస్ ఈ కన్వర్ట్ ఇంటు ది న్యూరో ట్రాన్స్మిట్స్. అంటే ద వెసికిల్స్ ఆర్ కంటైన్ ది న్యూరో ట్రాన్స్మిషన్. అంటే మనకి ఉన్నటువంటి వెసికిల్స్ రీజియన్లో దే కన్వర్టెడ్, అంటే మనకి ఉన్నటువంటి ఆ ఇంపల్స్ ప్రచోదనం అనేది ఏంటంటే ఏ విధంగా ఎలక్ట్రికల్ చార్జెస్ అనేవి రసాయనిక పదార్థాల న్యూరో ట్రాన్స్మిటర్ రూపంలోనికి మారిపోతాయి. ద సిస్టమ్ దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ది గాల్జీ ఆపరేటర్స్ రీసైక్లింగ్ ఆఫ్ ది వెసికిల్స్. మనకు ఒకసారి వెసికిల్ అనేది ఒక ఏంటి అంత్యభాగానికి వచ్చేసి అది రప్చర్ అయిపోయేసరికి అది ఏం చేస్తుంది, అంత్యభాగంలో విడుదల చేస్తూ ఉంటుంది. ఏదేని యొక్క ఆయుధాన్ని చివరి భాగానికి వచ్చేసి మెంబ్రెన్లో విడుదల చేస్తుంది. ఆ విడుదలైనటువంటి భాగం మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ కొన్ని ఆ వెసికిల్స్ అనేవి పగిలిపోవడం జరిగిపోతుంది. కాబట్టి రిమైన్ మళ్ళీ గాలి కాంప్లెక్స్ అంటే రీసైక్లింగ్ ఆఫ్ ది రీప్రొడ్యూసింగ్ ఆఫ్ ది వెసికిల్ పార్ట్స్. సో నెక్స్ట్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెన్. Here postsynaptic membranes can be again divided depend upon the axon region. Axon terminals are attached the based on the part of the అనదర్ న్యూరాన్. అంటే మనకు న్యూరాన్లో 3 పార్ట్స్ ఉంటాయి, డెండ్రైట్స్ ఉంటాయి, యాక్సాన్ ఉంటుంది, తర్వాతకి సెల్ బాడీస్ ఉంటుంది. సో అంటే ఈ మనకు ఉన్నటువంటి ఫ్రీ సినాప్టిక్ రీజియన్ మెంబరింగ్ వచ్చేసి అక్కడ అనదర్ రీజియన్కి ఎక్కడైతే అది అటాచ్ అవుతుందో, ఎక్కడైతే దాన్ని కమ్యూనికేట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని అగైన్ మళ్ళీ ఏ డెండ్రైట్ బాడీ, ఏ సెల్ బాడీ, అనదర్ యాక్సాన్. ఇయర్ ఎప్పుడైతే మనకి డెండ్రైట్ రీజియన్కి ప్రీ సినాప్టిక్ మెమరీస్ బైండ్ అప్ అవుతుంది లేదా కమ్యూనికేట్ అవుతుంది, అటువంటి యాక్సోడెంట్రాటిక్ సైనాప్స్, లేదా సెల్ బాడీకి వచ్చి బైండ్ అప్ అవుతాయి యాక్సోసోమాటిక్ సైనాప్స్. Another one is another axon means axonic synapses. 3 types depend upon the communicating with another neuron. It may be dendrite, it may be cell body, it may be axon, another axon. So depend upon their bodies. Again the synapse is called as axodendritics, axosomatic and axonic synapses. Names are the given here. Your observe the structures. First one is the axodendritic. So presynaptic membrane is bound with the dendrites. Next one is the presynaptic membrane is bound with the cell body, is so axosomatic. Next one is the third one is presynaptic when another neuron is bound with the here axon region again. So in this connections it may be 100,000 10,000 connections of the other neurons, may be in more depends upon their make the synaptic connections 1000 to the more of the receive of the 10,000 neuron from the another neurons and the communicating. Next types of the neurons depending upon the impulse transmission based upon the fundamental based upon the transmission of the impulse. So it may be electrical way passing or the chemical forwarding. So based upon these 2 types, electrical synapse and chemical synapses. Here electrical synapses. In an electrical synapses the presynaptic and postsynaptic cell memories are connected by the special channel called gap junctions. You know that one, the free and post synaptic members are connecting by the with the middle of the junction is called gap. This means gap junction. This gap junction is capable of the passing electrical current, so causing of the voltage changes in the presynaptic cell to the induce voltage changes into the postsynaptic cells. Here coming of the chain communicating of the impulse or the communicating of the manakunto నాడీ ప్రచోదనం అయితే ఉంటుందో అది పాసింగ్ ది ఎలక్ట్రికల్ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని విద్యుత్ కరెంట్ని అయితే ఉంటుందో దాన్ని ఏం చేస్తుంది వోల్టేజ్ రూపంలో అది మనం ఏం చేస్తుంది ప్రీ సినాప్టిక్ సెల్ నుంచి పోస్ట్ సినాప్టిక్ సెల్లోనికి మనకి కమ్యూనికేట్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది, కమ్యూనికేట్ అవుతుంది. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ సైనాప్స్ ఇస్ ద ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది అదర్ ర్యాపిడ్ ఆఫ్ సిగ్నల్స్ టు ది సెల్ టు ది అనదర్ సెల్. అంటే దీని ద్వారా ఎటువంటి ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ అయితే ఉంటుందో, ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి
ఎక్కువగా ర్యాపిడ్ అవుతుంది, ఎక్కువ తొందరగా జరిగేటువంటి ట్రాన్స్మిషన్స్ అనేవి ఉంటాయి. అంటే అతి వేగంగా మెసేజ్ అనేది మనకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ దే కెన్ బి బైడైరెక్షనల్ బై ద కెమికల్ సైనాప్సెస్. అంటే ఇక్కడ మనకి 2000 బైడైరెక్షనల్ వేలో ఉంటుంది ఇది ఎలక్ట్రికల్ సైనాప్స్ అనేది. కెమికల్ సైనాప్స్ అనేవి ఓన్లీ యూని డైరెక్షన్, ఒకటే వేలో మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ సైనాప్సెస్. మనకి ఈ కెమికల్ సైనాప్స్ అనేవి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద ప్రీ సినాప్టిక్ న్యూరాన్ ఇస్ కన్వర్టెడ్ టు ది యాక్టివేషన్ వోల్టేజ్ గెట్ కాల్షియం అయాన్స్. మనకి ఇక్కడ మనకి ప్రీ సినాప్టిక్ రీజియన్లో అట్ ఎడ్జ్ ఆఫ్ ది మెంబరిన్ పార్ట్లో మనకి కాల్షియం ఛానల్స్ అన్నటువంటి ఓపెనింగ్ ఉన్నటువంటి ఛానల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే మన మెంబరింగ్ రీజన్ మీద ఆ కాల్షియం అయాన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే, ఎప్పుడైతే ఈ కాల్షియం అయాన్లు ఓపెన్ అయిపోయి మనకి బాడీ ఫ్లూయిడ్స్ నుంచి అదర్ టిష్యూ మెంబర్స్ నుంచి మనకైతే అంటే బయటి వాతావరణం నుంచి కాల్షియం అయాన్లు ఎప్పుడైతే లోపలికి వస్తాయో, ఆ కాల్షియం అయాన్లు లోపలికి రాగానే ఈ కాల్షియం అయాన్లు ఏం చేస్తాయంటే మనకు వచ్చినటువంటి ఎలక్ట్రికల్ అంటే పొటెన్షియల్ వేవ్ అనేది మనకేంటిది ఇంపల్స్ అనేది నాడీ అంత్యాలకు చేరుతుంది. నాడీ అంటే టర్మినల్ రీజన్స్కి రీచ్ అవ్వగానే అక్కడ ఏం చేస్తుంది, కాల్షియం ఛానల్స్ ఎప్పుడైతే రీచ్ లోపలికి ఉంటాయో ఆ వెసికిల్స్ ఏం చేస్తుంటాయి, స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఆ మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ ఏం చేస్తారు, బయటికి పంపించాలని. సో when the calcium canals stimulate the surrounding of cells are the vesicles. So the vesicle cells are the releasing of the neurotransmitters. These are nothing but chemical substances. Nothing but these are called neurotransmitters. These neurotransmitters bind with the receptors located on the plasma membrane of the postsynaptic cells. మనకి న్యూరో ట్రాన్స్మిటర్ రూపంలోనికి కన్వర్ట్ అయినటువంటి మనకి ఇంపల్స్ ఆర్ ఎలక్ట్రికల్ మెసేజ్ అయితే ఉందో, ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో అదేంటిది వెసికిల్లోనికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెసికిల్లో అదేంటిది కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ అయితే ఉంటాయి లేదా మెసేజ్ ఉంటుందో అదేమవుతుంది, ట్రాన్స్ఫర్ అంటే వోల్టేజ్ పొటెన్షియల్ అనేది మొత్తం మార్పు చెందిపోతుంది ఆ పొటెన్షియల్ రూపంలో. అప్పుడేంటి కాల్షియం అయాన్లు వచ్చేసి ఆ వెసికిల్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు అంటే ప్రేరేపించినప్పుడు వెసికిల్ను అక్కడ ఇవి మార్పు చెందిపోయి కన్వర్ట్ అయిపోయిన తర్వాతకి మనకి న్యూరో ట్రాన్స్మిటర్ లాగా ఏర్పడుతుంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు ఏమవుతుంటాయి అంటే బయటకు రిలీజ్ అయిపోయిన తర్వాతకి దీస్ ఆర్ రిసెప్టార్స్కి బైండ్ అవుతుంటాయి. అంటే ఈ రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయి, ఈ గ్రాహకాలు అనేవి మనకి పోస్ట్ సినాప్టిక్ రీజియన్ మెంబరిన్లో ఉన్నటువంటి భాగాల్లో మనకి ఆ ప్లాస్మా మెంబరిన్లో రిసెప్టార్స్ అనేవి లోకేట్ అయి ఉంటాయి. అక్కడ రిసెప్టార్స్ ఆర్ రిలీజింగ్ ది న్యూరో transmitters. These neurotransmitters may initiate an electrical response or secondary messengers pathway that may either excite or inhibit the postsynaptic neurons. ఇవేం చేస్తుంటాయి మనకి ఈ రసాయనిక సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో ఇనిషియేట్ ది ఎలక్ట్రికల్ రెస్పాన్స్ ఆ సెకండరీ మెసెంజర్స్. మనకి ఫస్ట్ ఎలక్ట్రికల్ రెస్పాన్స్ అయితే ఫస్ట్ వన్, ఇది సెకండరీ రసాయనికంగా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి ఇది సెకండరీ మెసెంజర్ పాత్వే. This may be either excited or inhibited the postsynaptic neuron. Again, according to the chemical synapses, మనకు రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏ విధంగా ఏ రూపాల్లో రిలీజ్ అవుతాయని దాని బేస్డ్ అపాన్ దే ఆర్ అగైన్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ది న్యూరో ట్రాన్స్మిటర్స్. మనకి విడుదలైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ని ఆధారం చేసుకొని మళ్ళీ ఆ కెమికల్ రసాయనాలని మళ్ళీ తిరిగి వివరించడం జరిగింది, డివైడ్ చేశారు. దేర్ ఆర్ ది గ్లూటామెర్జిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్, గాబార్జిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ కొనర్జిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్. దీస్ ఆర్ ది వెర్టిబ్రేట్ న్యూరోమస్క్యులర్ జంక్షన్స్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ అడర్జిక్, దీస్ ఆర్ ది నార్ ఎపిర్నింగ్. These four are the neurotransmitters of the chemical synapses, releasing of the chemical synapses. Neurotransmitters are released. How to release? Vesicle duct near the presynaptic membrane. Again we discussed here the arrival of the action of potential at the axon
terminal opens the voltage depending upon the calcium ions. We already discuss calcium ions ఎప్పుడైతే వచ్చి మనకి అంటే కాల్షియం అయాన్స్ మీద ఇవి డిపెండ్ అయిపోతాయి. ఎప్పుడైతే మన టర్మినల్ రీజియన్లోని కాల్షియం అయాన్స్ ఛానల్స్ అనేవి ఓపెన్ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత యాక్షన్ పొటెన్షియల్ అయితే ఉంటుందో మనకి అక్కడ ఏమవుతుంది కన్వర్టింగ్ టు ది ఇన్ ద వెసికల్స్ రీజన్ అండ్ కాల్షియం అయాన్స్ ఫ్లో ఇన్ టు ది యాక్సన్. మనకి బాహ్య వాతావరణం అవుటర్ మెంబ్రేన్ రీజియన్లో ఉన్నటువంటి కాల్షియం అయాన్స్ వెన్ ద కాల్షియం ఛానల్స్ ఆర్ ఓపెన్డ్ దీస్ కాల్షియం అయాన్స్ ఫ్లో ఇన్ టు ది యాక్సన్ రీజన్. ద కాల్షియం అయాన్స్ చేంజెస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోటీన్స్ అండ్ బైండ్ విత్ ద వెసికిల్స్. ఇవి మనకి లోపలికి వెళ్ళగానే కాల్షియం అయాన్స్ వెళ్ళి మనకి వెసికిల్ భాగాలకి వెసికిల్ నిర్మాణాలకి ఏమవుతాయి అంటిపెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ మనకి ప్రీ సినాప్టిక్ మెమరీ అంటే ప్రీ సినాప్టిక్ మెమరీలో ఉన్న వెసికిల్స్కి ఇవి వెళ్ళి ఇవేమో బైండప్ అవుతూ ఉంటాయి. ఇవి కాల్షియం అయాన్స్. ద ఫ్యూజన్ ఆఫ్ 4 ఈజ్ ఓపెన్ ది వైల్ ద రిజల్ట్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద మెర్జింగ్ ఆఫ్ ది వెసిక్యులర్ అండ్ ప్రీ సినాప్టిక్ మెంబరీన్స్. అక్కడ మనకి ఫ్యూజనింగ్ అంటే కన్వర్టింగ్ ది కాల్షియం అయాన్స్ అని బైండప్ అయిపోయిన ఎక్కువ అప్పుడు ఫ్యూజన్ ద వెసికల్ దే కనెక్ట్స్ ఇన్ టు ది సైనాప్సిస్ రిలీజింగ్ ఆఫ్ ట్రాన్స్మిటర్స్ దెన్ రిఫ్యూజ్ అక్రాస్ క్లెఫ్ట్. మనకి ఈ ప్రీ సినాప్టిక్ క్లెఫ్ట్ ఎక్కడైతే అంత్యం అనేది ఇక్కడ ఉంటుందో ఈ గ్రాహక నిర్మాణాల దగ్గర ఉంటుంది దాన్ని ఏమంటారంటే రిలీజింగ్ పార్ట్ ఇస్ కాల్డ్ ప్రీ సినాప్టిక్ క్లెఫ్ట్. ఆ ప్రీ సినాప్టిక్ క్లెఫ్ట్ రీజన్లోనే మనకి ఏమవుతుందంటే ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో అంటే రిలీజింగ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి అక్కడ మాత్రమే రిలీజ్ అవుతుంటాయి. టు ఇంటరాక్ట్ విత్ ద రీజన్లోనే ఇక్కడ మాత్రం పోస్ట్ సినాప్టిక్ మెంబరింగ్ దగ్గర రిసెప్టార్స్ ప్రజెంట్ అంటే పోస్ట్ సినాప్టిక్ మెంబరిన్స్ రిసెప్టార్స్ అండ్ ప్రీ సినాప్టిక్ క్లెఫ్ట్స్ అనేవి కూడా మనకి ఏ విధంగా ఉంటాయంటే ఒకదాని ఒకటి ఎదురెదురుగా ఉండేటువంటి భాగాల్లాగా ఉంటాయి. దిస్ ఇస్ యాక్షన్. మనకు ఉన్నటువంటి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇస్ గివెన్ ఇన్ స్ట్రక్చర్. వాట్ ఆర్ ద వెసికిల్, వాట్ ఆర్ ద కమ్యూనికేషన్స్ ఆఫ్ ది సెల్స్, synthesized enzymes, neurotransmitter producers, vesicles are there here, and degrading of enzymes. Again, these are the channels. The blue color balls in black color is opened. These are channels and actoreceptors. Here one by one steps. First, neurotransmitters are molecules are synthesized from the producer అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎంజైమ్స్. ఈ మనకి న్యూరోట్రాన్స్మిటర్ ఏదైనా కానీ మనకి స్టిమ్యులేట్ అవ్వాలన్నా ప్రొడ్యూస్ అవ్వాలన్నా కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది ఎంజైమ్స్. న్యూరోట్రాన్స్మిటర్ మాలిక్యూల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది వెసికిల్. మనకి ఇక్కడ ఏమవుతుంది అవి కన్వర్ట్ అయిపోయినటువంటి న్యూరోట్రాన్స్మిటర్ ఇంపల్స్ అనేవి మనకి వెసికిల్లో స్టోర్ అవుతుంటాయి. న్యూరోట్రాన్స్మిటర్ మాలిక్యూల్స్ ఆర్ లీక్ ఫ్రమ్ దేర్ వెసికిల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ది ఎంజైమ్స్. మళ్ళీ అగైన్ మనకి న్యూరోట్రాన్స్మిటర్స్ అని మళ్ళీ బయటకు విడుదల కావాలంటే ఆ వెసికిల్స్ అనేవి మళ్ళీ డిస్ట్రాయ్ అవ్వాలి. డిస్ట్రాయ్ అంటే మళ్ళీ ఏంటిది మన వాటిని త్వచాన్ని మొత్తం అది తొలగించుకోవాలి అంటే ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది ఎంజైమ్స్ ఆల్సో. అది కూడా మనకు కొన్ని ఎంజైమ్స్ అక్కడ ఉండి ఇవి డిస్ట్రాయ్ వెసికిల్స్ ఏం చేయాలి డిస్ట్రాయ్ చేయాలి. తర్వాతకి యాక్షన్ పొటెన్షియల్ కాజ్ ది వెసికిల్స్ to fuse with the presynaptic membrane and release their neurotransmitters molecule into the synapse. ఇక్కడ మనకి యాక్షన్ పొటెన్షియల్ అనేది ప్రజెంట్. సో యాక్షన్ పొటెన్షియల్ కాదు వెసికిల్స్ మనకి presynaptic యాక్షన్ పొటెన్షియల్ కన్వర్టింగ్ టు ది neurotransmitters. They are releasing of the neurotransmitters and in the presence of the chemical substances, nothing but. ఇక్కడ మళ్ళీ తర్వాతకి రిలీజింగ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ మాలిక్యూల్స్ బైండ్ విత్ ఆటో రిసెప్టార్స్ అండ్ ఇన్హిబిటర్ సబ్స్టెన్సెస్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజెస్. ఇక్కడ మనకి క్లెఫ్ట్ రీజన్లో మనకి ఏముంటాయి రిలీజింగ్ ఆఫ్ ది రిలీజ్ అయినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ మాలిక్యూల్స్ అనేవి ఆటో రిసెప్టార్స్ అండ్ ఇన్హిబిటర్ సబ్స్టెన్సెస్ అక్కడ అవి బైండ్ అవుతాయి. అక్కడ నుంచి మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజింగ్ ఫ్రమ్ ది యాక్సన్ ఆర్ ప్రీ సినాప్టిక్ క్లెఫ్ట్ టు ది అనదర్. ఇట్ మీన్స్ రిలీజింగ్. ఇట్ మీన్స్ ఇక్కడ రిలీజింగ్ మాత్రమే. తర్వాతకి ఏమవుతుంది రిలీజింగ్ న్యూరో ట్రాన్స్మిటర్ మాలిక్యూల్స్ అండ్ బైండ్ టు ది పోస్ట్ సినాప్టిక్ రిసెప్టార్స్. మనకి ప్రీ సినాప్టిక్ లెఫ్ట్లో ఉన్నటువంటి రీజియన్లో మనకి ఆటో రిసెప్టార్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్హిబిట్ సబ్స్టెన్స్ అనేది ప్రజెంట్. అక్కడ మాత్రం అవి వీటిని న్యూరో ట్రాన్స్మిటర్ని రిసీవ్ చేసుకుంటాయి. తర్వాత అక్కడ రిసీవ్ అయినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ని మళ్ళీ అక్కడ నుండి మాత్రమే ఎక్కడికి బయటికి అంటే సైనాప్స్లోనికి రిలీజ్ చేస్తుంటాయి. ఆ రిలీజ్ అయినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమవుతుంటాయి మనకి మాలిక్యూల్స్ అనేవి రసాయనిక కెమికల్ పదార్థాలు అనేవి కెమికల్ సబ్స్టెన్సెస్ అనేవి ఏమవుతుంటాయి రిలీజ్ అయినటువంటి బైండ్ టు ది
పోస్ట్ సినాప్టిక్ రిసెప్టర్ అంటే పోస్ట్ సినాప్టిక్ గ్రాహకాలకు ఏవైతే ఉంటాయో అవి గ్రాహకాలను కలిగి ఉంటాయి. ఆ గ్రాహకాలను చేస్తేనే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ని రిసీవ్ చేసుకుంటారు. ఇట్ మీన్ అక్కడ వాటి మధ్య ఏమంటుంది బంధం అనేది ఏర్పడుతుంది. రిలీజ్ న్యూరో ట్రాన్స్మిటర్ మాలిక్యూల్స్ ఆర్ deactivated either by the uptake or enzymatic degradation. ఇక్కడ ఇవి ఏం చేస్తుంటాయి, రిలీజ్ అయినటువంటి న్యూరో ట్రాన్స్ మాలిక్యూల్స్ అనేవి అప్టేక్ ఆఫ్ ఎంజైమ్ డిగ్రేడేషన్. ఇక్కడ మనకి బైండింగ్ ఆఫ్ ది మాలిక్యూల్స్, రిలీజింగ్ ఆఫ్ మాలిక్యూల్స్, పోస్ట్ సినాప్టిక్ రిసెప్టర్ హియర్ పోస్ట్ సినాప్టిక్ రిసెప్టార్స్. The molecules of the neurotransmitters, it means NT, bind to the receptor located on the postsynaptic membrane. మనకి రిలీజ్ అయినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది బైండింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకేంటి వాటి మధ్య ఒక బంధాన్ని ఏర్పరచుకునే రిసెప్టర్ యాక్టివేషన్ ఓపెన్ టు పోస్ట్ సినాప్టిక్ అయాన్ ఛానల్. మళ్ళీ మనకి ఎక్కడ రిసెప్టర్ యాక్టివేషన్ అక్కడ జరిగి మళ్ళీ ఓపెన్ పోస్ట్ సినాప్టిక్ అయాన్ ఛానల్ ద్వారా మనకి అవి లోపలికి అంటే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది మళ్ళీ ఏం జరగాలి, మళ్ళీ మనకి లోపలికి ఎంట్రీ కావాలి. మళ్ళీ ఇక్కడ లోపలికి ఎంట్రీ కావాలంటే అక్కడ మన పొటెన్షియల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఎక్కడ డెంట్రెస్ రీజన్లో. సో మనకి అక్కడ ఏంటిది అయాన్స్ ఫ్లో త్రూ ది మెంబ్రెన్స్ ప్రొడ్యూస్ ఐదర్ డిపోలరైజేషన్ ఆర్ హైపర్ పోలరైజేషన్. ఎందుకంటే మనకు మళ్ళీ ఇక్కడ ఏంటిది ఇది ఇంపల్స్ లాగా, అంటే మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది నథింగ్ మరి ఇక్కడ మనకి ఒక సమాచారం మన లోపలికి వస్తుంది కాబట్టి లోపల మళ్ళీ నాడీ ప్రచోదనం అనేది మళ్ళీ ఇక్కడ మనకి మళ్ళీ బయలుదేరుతూ ఉండాలి. సో బయలుదేరుతుండాలి కాబట్టి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి డెంట్రైట్ రీజన్లో పొజిషన్ ఏ విధంగా ఉండాలంటే డీపోలరైజేషన్ పొజిషన్లో ఉండాలి లేదా హైపర్ పోలరైజేషన్ పొజిషన్లో ఉండాలి. సో అయాన్స్ అనేవి మళ్ళీ ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే లోపల మనకి మైనస్గా ఉండాలి, బయట అవుటర్ మెంబరింగ్లో ప్లస్ రీజన్ లాగా ఉండాలి. ఇట్స్ మీన్స్ బయట వైపు సోడియం అయాన్స్ ఉండాలి, లోపల వైపు పొటాషియం అయాన్స్ ఉండాలి. సో పోస్ట్ సినాప్టిక్ రిసెప్టర్స్ ఆల్టర్ అయాన్స్ క్యాన్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇవి మనకి అయానోట్రోపిక్ రిసెప్టార్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాతకి డైరెక్ట్లీ ఇట్ మీన్స్ ఇండైరెక్ట్లీ యూజింగ్ సెకండరీ మెసేంజర్స్ ఇట్ మీన్స్ ద్వితీయ మెసేంజర్స్ ఏవైతే సిస్టమ్స్ అనేవి కూడా ఇక్కడ మనకి అవసరమై ఉంటాయి. ఇట్ మీన్స్ నథింగ్ బట్ మెటాబోట్రోపిక్ రిసెప్టార్స్ అనేవి కూడా ఇక్కడ మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే మనకు ఒకసారి సిగ్నల్స్ అనేవి మనకి ఇంపల్స్ అనేది వచ్చిందో అంటే డెంటర్స్ అనేది ఒకసారి రిసీవ్ చేసుకున్న తర్వాత రిసెప్టార్స్ మన అక్కడ పొజిషన్లో కూడా పొటెన్షియల్ వేరియేషన్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అక్కడ ఉన్న పొటెన్షియల్ క్రియాశక్తి అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు అక్కడ డీపోలరైజేషన్లోనే ఉండాలి లేదా హైపర్ పోలరైజేషన్లోనే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ నర్వ్ ఇంపల్స్ డెంట్రైట్స్ నుంచి ప్రయాణించి సెల్ బాడీలోనికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ వే అనేది అయాన్ ఛానల్స్ అనేవి టూ వేలో ఉంటాయి, డైరెక్ట్లీ లేదా ఇండైరెక్ట్లీ ప్రాసెసింగ్లో ఉంటాయి. నెక్స్ట్ హియర్ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ వి డిస్కస్. హియర్ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ ఏ విధంగా ఉండాలి మనకి ఇక్కడ ఐదర్ ఎగ్జైటర్లీ ఆర్ ఇన్హిబిటార్లీ. ఇట్స్ మీన్స్ ఓపెనింగ్ ఆఫ్ సోడియం అయాన్ ఛానల్స్ రిజల్ట్స్ ఇన్ ద EPSP. So either potential synapses, post synapses, opening of sodium ion channels resulting in the IPSP. It means inhibitor synaptics potential. Post synaptic post, it means E means exhibitor post synaptic potential. It means are the ion channel results in the inhibitor post synaptic potential. So PSP post synaptic potential are conducted down the neurons membranes. Neural integration involves the algebraic summation of the post synaptic potentials. Here the predominance of the exhibitor potential post synaptic potentials are axon will result in then action potential. మనకి యాక్షన్ పొటెన్షియల్లోనే మనకి ఏమవుతుంది ప్రాసెసింగ్ అనేది అంటే నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్స్ అనేది రన్ అవుతున్నాయి. ఇఫ్ ద summation of the post synaptic potentials do not drive the axon membrane past threshold or no action potential will be occur. మనకి అక్కడ యాక్షన్ పొటెన్షియల్ ప్రాసెసింగ్ అంటే మనకి అక్కడ ఏమవుతుంది పోస్ట్
సినాప్టిక్ సమ్మేషన్లో లేకపోతే అక్కడ మనకు రాకపోతే థ్రెషోల్డ్స్ అనేది మనకి మ్యాక్సిమం అక్కడ మనకి థ్రెషోల్డ్ యొక్క థ్రెషోల్డ్ పొటెన్షియల్ ఎంత ఉండాలంటే -55 మిల్లీ వోల్ట్స్ అంతా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే నాడీ ప్రచోదనం అనేది పొటెన్షియల్ అనేది ప్రచారించడం అనేది ఇది జరుగుతూ ఉంటుంది. సో న్యూరో మాడ్యులేటర్. సో మాడ్యులేటర్ అండ్ మాడిఫై ద యాక్టివిటీ ఆఫ్ ది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. మాడ్యులేటర్ అనేది మనకి ఏంటిది, ఇది ఏ విధంగా మోడిఫై మోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ లాగా మాడిఫై అవుతుంది, రూపాంతరం చెందుకుంటుంది. దే డు నాట్ హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఐదర్ దే ఎన్హాన్స్ prolong and inhibit the effect of the principal neurotransmitter post synaptic membrane. ఇక్కడ మనకి కొన్ని ఇన్హిబిటర్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. సో పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్లో కొన్ని అవి ఏ విధంగా న్యూరో మాడ్యులేటర్ లాగా మన దాంట్లో పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లోనికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. తర్వాత యాక్ట్ అండ్ జీ ప్రోటీన్స్ కపుల్డ్ రిసెప్టర్స్. ఇక్కడ మనకి జీ ప్రోటీన్స్ అనేవి రిసెప్టర్ లాగా మనకి ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ రిసెప్టర్ వేలో ఉండే మనకి యాసిడోక్లోనైన్, సెరోటోనైన్, హిస్టమైన్ అండ్ ది అడినోసిన్. దీస్ ఆర్ యాక్ట్ యాజ్ ది జీ ప్రోటీన్స్ రిసెప్టార్స్ ఇన్ ద న్యూరో మాడ్యులేటర్ లాగా మనకి ఇక్కడవి యాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ టోటల్లీ మనకి దిస్ ఇస్ ద సినాప్టిక్ ట్రాన్స్మిషన్. అంటే మనకి ఏ విధంగా ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్లోనికి మనకి నర్వ్ ఇంపల్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.